ఫోన్ ఇక్కడే పెట్టానే. గణేష్, రే గణేష్, ఏమైందిరా? ఇక్కడ ఫోన్ పెట్టాను చూసావా? ఇప్పుడు నువ్వు లేపుతాను లేచాను రా. ఒకసారి సరిగా వెతుకు. మొత్తం వెతికాను రా, ఎక్కడా కనిపించట్లేదు. అయితే వాళ్ళు ఒకసారి లేపు. మామా, రే మామా లేరా, రే లేరా. ఏమైందిరా? ఏంట్రా? ఏమైందిరా? ఫోన్ కనిపించట్లేదురా. ఎక్కడ పెట్టావో గుర్తుందా? స్పీకర్ దగ్గర పెట్టేలేండి, వచ్చి చూసేసరికి లేదు. అయితే ఒకసారి ఫోన్ చేయరా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. స్విచ్ ఆఫ్ వచ్చిందిరా. ఫోన్ ఎవడో దుబ్బిసాడు అయితే. $17,000 రా, కొన్ని 1 month కూడా కాలేదు. ఎలా రా ఇప్పుడు మరి? వాడని కంప్లైంట్ ఇద్దామా? దానివల్ల ఏమీ ఉండదురా. ఇంత పొద్దున్నే దొంగతనం చేసాడంటే నేను వెళ్ళడం ఖచ్చితంగా చూసుంటాడు. మీరందరు పడుకున్నారు కాబట్టి ధైర్యంగా ఫోన్ తీసుకెళ్ళాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే సిమ్స్ పారేసి ఉంటాడు. అయితే ఏం చేద్దాంరా? మనమే పట్టుకుందాం. ఎలా రా? రేపటి నుంచి హాలిడేస్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారా? 3 ఫ్లోర్లు, 400 రూమ్లు, 24 గంటల టైం. రే గణేష్, నువ్వు ఒకటి చేయాలరా.
Hey, selfie contest. Hey guys, are you master of taking selfies? 500 prize money na. Send to this mail. Time 3. Hurry up. రే సిద్ధు, సెల్ఫీ కాంటెస్టెంట్ పోస్టర్ పెట్టించావు. 3 వరకు టైం ఇచ్చావు. దొంగ దీనికి సంబంధం ఏంటి? అసలు ప్లాన్ ఏంట్రా? చెప్తా. మొత్తం ఎన్ని ఫొటోస్ వచ్చాయి చూడ ఒకసారి. 120 వచ్చా. అయితే మనం ఫోన్లో ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో ప్రాపర్టీస్లో మన ఫోన్ మోడల్ నెంబర్ ఉంటుంది. మనం పెట్టిన సెల్ఫీ కాంటెస్ట్ పోస్టర్ని అందరితో పాటు దొంగ కూడా చూసుంటాడు. దొంగకి డబ్బు మీద ఆశ ఎక్కువ. పైగా మనం పెట్టింది 500 ప్రైజ్ మనీ కాబట్టి ఖచ్చితంగా వాడి సెల్ఫీ కూడా పంపించుంటాడు. ఇప్పుడు నా ఫోన్ వాడి దగ్గర ఉంది. దానికి పాస్వర్డ్ సెట్ చేసి లేదు. పైగా 24 MP సెల్ఫీ కెమెరా పిచ్చ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ప్రైజ్ మనీ కోసం ఖచ్చితంగా నా ఫోన్ నుంచి వాడి సెల్ఫీ పంపించుంటాడు. లెట్స్ ఫైండ్ ద చోకర్. వివో 1718. ఎస్. వివో 17 దొరికిందిరా. ఇంకెన్ని మిగిలి ఉన్నాయో చూడు. 60 ఉన్నాయి. అయితే వాటిని కూడా చెక్ చేయి ఒకసారి. అవసరం ఏముంది? మనలాంటి మోడల్ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా పంపించుంటారు. రే మొత్తం 3 దొరికాయిరా. ఎస్, ఖచ్చితంగా ఆ ముగ్గులోనే దొంగ ఉంటాడు. తీ. ఈ ముగ్గురు దొంగేవాడంటారా మరి? ఐడియా. Okay, love you baby. Bye.
హే భయ్యా భయ్యా ఇక్కడ 100 రూపాయలు పడిపోయినా నీకు ఏమైనా కనిపించాయా? దొరికాయి భయ్యా, నీవేనా? థ్యాంక్ యూ భయ్యా. భయ్యా ఇక్కడ 100 రూపాయల నోట్ పడిపోయింది, చూసావా? దొరికినాయి భయ్యా, ఇక్కడే ఉన్నాయి, నీయేనా? నాయ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. భయ్యా భయ్యా ఇక్కడ 100 రూపాయలు పోయినాయి, నువ్వేమైనా చూసావా? లేదు భయ్య, నాకేం కనపడలేదు, తీయలేదేం ఎక్కడ. సరే భయ్యా. బావా, ప్లాన్ వర్కౌట్ అయింది, దొంగ దొరికాడు. రూమ్లో ఎవరు లేరు. వచ్చింది నీకోసమే. నా కోసమా? దేనికి? చెప్తా పదా. విషయం ఏంటంటే భయ్యా, సెల్ఫీ కాంటెస్ట్ పెట్టాం కదా, విన్నర్ నువ్వే. ఎస్. ఇదిగో భయ్యా 500. ఎస్. భయ్యా సెల్ఫీ బాగా వచ్చింది. ఏ ఫోన్ నుండి తీసావు? ఫోనా? ఈ ఫోనే భయ్యా, ఈ ఫోనే. ఓకే, ఎక్స్ట్రాడినరీ. బ్రోస్ కమాన్. థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. పదండ్రా. 500 లేదురా. 100 ఎదురా. రేయ్, రూమ్లోంచి చాలా కొట్టేశావు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే సస్పెండ్ అయిపోతావు. రే నాకు డౌట్, వాడు సెల్ఫీ పంపించబోయిండంటే. మనకెన్ని తెలివితేటలు ఉన్నా ఒక పని పూర్తి చేయడానికి మనం ఎంత కష్టపడ్డా అప్పుడప్పుడు కంటికి తెలియని ఒక పవర్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. పవరా? ఏంటది? అదే లక్. మరి ఆ సెల్ఫీ కాంటెస్ట్ సంగతి ఏంట్రా? దానికి ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేశాను. మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ 500 దొరికాయి. చూస్తే ఎవరూ కనిపించలేదు. ఆ 500 వాడికే. రే బావా, మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళి 500 రూపీస్ ఎక్కడ పడిపోయారా? రేపు ఇంటికి వెళ్ళి మనీ సరిపోవట్లేదు. అరే మామ, సెల్ఫీ కాంటెస్ట్ నువ్వే విన్నావురా, కొట్టాగా 500. ఎస్ అమ్మయ్యా. బావా, నీ లక్ మామూలుగా లేదురా.